ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारि निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ఇక్కడ ధర్మరాజు ఏ విధముగా తను రాజ్యాన్ని పరీక్షిత్ మహారాజుకు తన తర్వాత వజ్రునికి ఇచ్చి ఈ భౌతిక ప్రపంచం నుండి అతను దూరం అవుతున్నాడు, అంటే భగవంతుని చేతకు చేరే సిద్ధం చేసుకుంటున్నాడు. మన భౌతిక ప్రపంచంలో ఏం చూస్తాం? మనం దేని నుండి తయారైంది? ఆకాశం, నీరు, అగ్ని, భూమి, వీటన్నిటితోటే ప్రపంచం అంతా వచ్చింది. మీరు చూసినట్లయితే అవన్నీ మన పర్ముటేషన్ కాంబినేషన్. ఎట్లయితే ప్రతి ఒక్క ఇప్పుడు చూడండి మనకి ఎన్ని రకాల జీవులు ఉన్నాయి ప్రపంచంలో. ప్రభుపాదులు చెప్పిన వారు ఏంటిది? 84 లక్షల జీవరాశి చూడండి. మరి అన్నీ దేనితోని మీరు చూసినట్లయితే ప్రతి జీవికి దేనితో ఉంటుంది? అదే చర్మం, మాంసం. మళ్ళీ అవి దేనితో తయారైతాయి? భూమి, నీరు, అగ్ని, ఆకాశం నుండే అన్నీ వచ్చాయి. మళ్ళీ మన మనుషుల్లో కూడా 4 లక్షల జీవరాశులు చూడండి. మీకు ఆశ్చర్యం అనిపిస్తుందా? లేదు, మనుషులు అంటే మనుషులే, కాకపోతే కొందరు తెల్లగా ఉంటారు, కొందరు నల్లగా ఉంటారు, కొందరు గోధుమ రంగులో ఉంటారు. కానీ మనుషుల్లో కూడా 4 లక్షల వెరైటీస్. అంటే కొందరు అడవుల్లో ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు, ఒక నాగరికత నుంచి దూరంగా ఉంటారు. నాగరికులు అంటే బట్టలు వేసుకోవడం, ఇంట్లో ఉండడం, సంబంధాలు కలిగి ఉండడం అనే ఒక నాగరికత. జంతువులకు నాగరికత ఉంటుందా? ఉండదు. ఆకలి ఏదో తింటాయి, ఇది తప్పు ఇది ఒప్పు అని తెలియదు. అంటే వాటికి కూడా కొన్ని పరిమితులకు లోబడే ఉంటాయి. ఇక్కడ యుధిష్ఠిర మహారాజు ఏం చేస్తున్నాడు? రివర్స్ ప్రాసెస్. రివర్స్ ప్రాసెస్ అంటే మనం యాక్చువల్గా రివర్స్ ప్రాసెస్ కాదు, అది మనం రివర్స్ ప్రాసెస్. గోలోక ధామంలో మనం ఈ దేహానికి బాధలకు అతీతంగా ఉండి ఎప్పుడూ సంతోషకరమైన ఆధ్యాత్మికమైన సంతోషం, ఇక్కడ ఉన్నట్టు సంతోషంగా దానికి దూరంగా ఒక కృత్రిమమైన ప్రదేశాలను సృష్టించుకున్నాం మనం. అంటే ఎందుకు కృత్రిమం? మనం కృష్ణ చైతన్యం నుండి ఏమాత్రం జ్ఞానం లేని వారు అంటారు ఏంటిది తప్పు, మీరు మరి చనిపోతారు, మీకు ఇవన్నీ బంధాల నుండి దూరం అవుతారు, మీ ఇల్లు, డబ్బు, మీరు అనుకున్నది ఏదైతే శాశ్వతం ఉన్నదో మీతో ఏమి రాదు అని అంటారు కదా జనరల్గా. మనం అంటాం. భక్తి కంటే ముందు కొంచెం వైరాగ్యం ఉంటుంది అందరికీ, లేకపోతే వైరాగ్యం లేకపోతే ఎందుకు వస్తారు మీరు? భక్తి వైరాగ్యం అనేది రెండు రైలు పట్టాల మాదిరి. అందుకే భక్తి వేదాంత స్వామి అంటే మీకు భక్తితో పాటు జ్ఞానం కూడా ఉండాలి. లేకపోతే భక్తి లోపల కూడా పలు రకాలైన భక్తి మార్గాలు ఉన్నాయి. మళ్ళీ దాంట్లో కూడా అందుకే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు,
మీరు ఒకరోజు చనిపోతారు, ఇది శాశ్వతం కాదు, మీకు మీకు అశాశ్వతం, ఇవన్నీ శాశ్వతమైన ప్రపంచం ఉంది, మీరు మీరు ఈ పంచభూతాల్లో బంధింపబడినారు. పంచభూతాలు అంటే ఈ చర్మం, తర్వాత ఈ మాంసం. మన దేహం దేంతో తయారైంది అంతే కదా. మనం చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? మట్టిలో పెడతారు. కొందరు సంప్రదాయం ప్రకారం, ఇంకొకరు కాలుస్తారు, ఇంకొకరు పార్షీలు అయితే ఏం చేస్తారు? చనిపోయిన మృతదేహాన్ని అట్లానే విడిచిపెడతారు. సో రాబందులను వచ్చి, రాబందులు అంటే ఈ మధ్య రాబందులు కూడా రావట్లేదు, చూడట్లేదు. రాబందులు ఏం చేస్తే తిని మళ్ళీ మట్టిలో కలిసిపోతాయి అంతే. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే పోవాలి మనం. సో ఇదంతా మనం చెప్పినాం అనుకో, వాళ్ళు ఏమంటారు, కానీ ఓకే చనిపోని ఉన్నన్ని రోజులు హాయిగా ఉందాం, డబ్బు సంపాదించుకుందాం, ఇల్లు కట్టుకుందాం, షాపింగ్కి వెళ్దాం, బంధాలు, బంధుత్వాలు, బర్త్డే పార్టీ, మ్యారేజ్ పార్టీ, ఆనందించుదాం. కానీ మనం ఇది ఇది అశాస్త్రం, ఇది సహజమైనది కాదంటే ఇటువంటి ప్రశ్నలు ఎవరికి వస్తాయి? ఇటువంటి ప్రశ్నలు రావాలంటే జీవితంలో బాగా ఎదురుదెబ్బలు తినాలి. లేకపోతే మీ పూర్వజన్మ సుకృతం. ఏదో పూర్వజన్మలు ఎవరైనా శుద్ధ భక్తుడు మీరు పరిచయంలో వచ్చి చూడండి, మానవ జన్మ రావడమే అత్యంత దుర్లభం. మళ్ళీ మానవ జన్మలు కూడా మనం ఇవన్నీ చేసినాం అనుకో. సో ఇటువంటి జ్ఞానం, ఇటువంటి ప్రశ్నలు ఎవరికి వస్తాయి? ఏదో కొద్దిగా, ఏదో జన్మలో మీరు మంచి పుణ్యకర్మాలు చేసి ఒక శుద్ధ భక్తుని మీరు పరిచయంలోకి వచ్చినప్పుడు అటువంటి క్వశ్చన్లు వస్తాయి చూడండి. లేకపోతే వారు ఎంత అవిద్యలో కూరుకుపోయిన ఉన్నారు. పిహెచ్డీలు ఉండొచ్చు, కానీ కొన్ని చాలా సామాన్యమైన ప్రశ్నలకు సమాధానం ఉండదు. మరింత కష్టపడతానే మనం జీవితం లోపల, చివరికి ఏం లభించేది? అన్నీ విడిచిపెట్టుకొని పోవాలా? బుద్ధుడు ఏం చేసినాడు? చక్రవర్తి తర్వాత ఒక రోజు వెళ్తాడు నగర పర్యటనకు అని చెప్పి. అప్పుడు ఏం చూస్తాడు? ఒక వ్యక్తి చనిపోయి అతని మృతదేహాన్ని తీసుకెళ్తారు ఖననం చేయడానికి. అప్పుడు అడుగుతాడు, ఎందుకు? కొన్ని క్వశ్చన్స్, కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. ఎందుకు చనిపోవాలి, ఎందుకు? వాటికి ఆన్సర్ ఎవరు ఇయ్యరు. ఇవన్నీ సామాన్యం అంటారు, అంతేనే కదా. మీరు చనిపోయినప్పుడు ఏం చేస్తాం? మనం పోతాం, అక్కడికి వెళ్తాం, వస్తాం, స్నానం చేస్తారు, మళ్ళీ అశుభం అని చెప్పి. చూడండి, ఏదైతే దేహాన్ని మీరు మన చాలా ప్రేమగా చూసుకుని, అద్దంలో చూసుకుని, దానికి పౌడర్లు అవన్నీ అదే దేహంలో ఒకసారి ఒక ఆత్మ అనే పదార్థం అనేది లేనప్పుడు, అంటే ఇప్పుడు మనకు తెలుస్తుంది అట్లా ఆత్మ అనేది. కొందరు ఏమైనా రకరకాల డాక్టర్లు ఏం చెప్తారు, గుండె అయిపోయింది, అక్కడ రక్తం అయిపోయింది, ఇది అయిపోయింది అని సకల క్వశ్చన్ చేస్తారు. అదే దేహాన్ని చూడండి, ఎన్ని రోజులు పెట్టుకుంటాం మన ఇంట్లో. అప్పుడప్పుడు కొందరు బంధువులు అనేది అమెరికాలో ఉంటారు, వాళ్ళు సరిగా ఒక రోజు 2 రోజులు అవుతుంది అంటే దాన్ని ఏమంటారు? ఐస్ బాక్స్లో పెడతారు, డబ్బులు నోళ్ళు అయితే. ఆత్మ అనే పదార్థం లేనప్పుడు శరీరానికి కృష్ణ చైతన్య యొక్క ఉద్దేశం ఏంటంటే ఇటువంటి అసలైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం. సంతోషం అనేది ప్రతి ఒక్క మీ లక్ష్యం అయినట్టయితే, ఒకసారి అనుకోండి, మీకు ఆకలి అన్నది లేదనుకోండి, ఉదాహరణ మనకు ఆకలి అన్నది లేదనుకోండి, ఎవరైనా పని చేస్తారు? ఎవరు పని చేయరు, ఆకలి లేదు. సంతోషం అనే వస్తువు ఉన్నది కాబట్టి, మనకి ఇవన్నీ మీరు ఇంత కష్టపడుతున్నా, మన ఉద్యోగం చేసినా కూడా, మనం చదివినా, లేకపోతే మీరు వ్యాపారం చేసినా, మీరు ఒకరి కోసం పోరాడినా కూడా, ఒకరి కోసం ఏదైనా చేసినా, దానికి ఉద్దేశం, దాని ఉద్దేశం ఏంటి? మన మెయిన్ లక్ష్యం ఏంటి? సంతోషం. దానికే కదా మనం చేసేది.
మీరు కోట్ల డబ్బులు సంపాదించుకోండి, మీ దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ఎవరు లేరనుకోండి మీతో, ఏం చేస్తారు? ఒక పెద్ద అంతస్తు ఉన్నది మీకు, ఒక 100 రూములు ఉన్నాయి, చేతిలో డబ్బు ఉంది, బ్యాంకులో డిపాజిట్లు ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్ బాండ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, లైఫ్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి. మీరు చనిపోతే డబ్బు ఎక్కడికి ఇస్తారా? లైఫ్ ఇన్సూరెన్స్. సో అవన్నీ ఉన్నాయి, కానీ మీరు ఒక వ్యక్తి లేరనుకోండి మీతో, ఎలా ఉంటుంది మీకు? సో సంతోషం అనేది ఒక్కటే. సంతోషం అన్న దానికోసమే మనం అంత తపన. మీరు బంధువులు కానీ, బంధుత్వాలు కానీ, డబ్బు కానీ, ఏదైనా తీసుకోండి ప్రపంచంలో, ఇంత కష్టపడండి, లేకపోతే కొట్లాడండి, లేకపోతే ప్రేమతో ఉండండి. ఈ మన అది ఎందుకంటే ఆత్మ యొక్క సహజ లక్షణం ఏంటి? ఆనందంగా ఉండడం. దాన్ని మీరు ఆత్మ నుండి వేరు చేయలేరు. ఎట్లయితే సముద్రపు నీరు నుండి సముద్ర నీరు ఎట్లుంటుంది? ఉప్పుగా ఉంటుందా లేదు? సముద్రం నీరు నుండి ఉప్పును మీరు ఎట్లయితే మీరు సహజ చక్రంలో తీయగా ఉంటుంది, ఎట్లయితే ఆ సహజ లక్షణాన్ని మీరు వేరు చేయలేరు, ఆత్మ నుండి కూడా ఆనందం అనే దాన్ని మీరు వేరు చేయలేరు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? కానీ ఎందుకు మరి అసహజ స్థితి ఎందుకు? మరి ఎందుకు ఆనందం ఎక్కువ రోజులు ఉండదు? మీరు ఒక లడ్డు తింటారు, ఆనందంగా ఉంటుంది, ఇంకొకటి తింటారు, ఆనందంలో సగం ఆనందమే వస్తుంది, ఇంకొకటి ఇస్తారు, తింటారా? ఏదైతే మీరు ఆనందం అనుకున్నారో అదే మీకు విషయం అవుతుంది. సపోజ్ మీరు ఎక్కువ లడ్డూలు తిన్నారు అనుకోండి, ఏమవుతుంది? కడుపు నొప్పి, షుగరు అవన్నీ వస్తాయా లేదు? సో చూడండి ఎంత అసహజం అన్నది మన దేహం అని. ఎందుకంటే ఎప్పుడైతే మన ఆనందాన్ని దేహంతో మనం ముడిపెట్టినామో, ఎప్పుడు ఈ దేహాన్ని, ఈ పంచభూతాలతో నిర్మితమైన దేహాన్ని ఎప్పుడైతే మనం ఆనందానితో ముడిపెట్టినామో అప్పుడు అది అసహజమైంది. కృత్రిమమైన ఆనందానికి ఎప్పుడు వెంబడబడతాం అదే అందుకే ఆత్మ ఎప్పుడైతే ఆత్మ అనేది తను సేవకురాలిని అన్న భావనను మర్చిపోయి ఎప్పుడైతే ఇతర జీవుల మీద, వ్యక్తుల మీద కానీ, వస్తువుల మీద కానీ ఎప్పుడైతే ఆధిపత్యం నేను చెలాయించాలి, నా ఆనందానికి ఇతరులను నేను బావుగా వాడుకోవాలి, ఇతరులను ఉపయోగించుకోవాలన్న భావన ఎప్పుడైతే ఆత్మలో వస్తుందో, మరి అదైతే ఆధ్యాత్మిక ప్రపంచంలో సాధ్యం కాదు కదా. అట్లా ఉండదు కదా. కేవలం ఈ సృష్టిలో కానీ ఇక్కడ కేవలం ఆనందించే వ్యక్తి ఒకరు, అది భగవంతుడు మాత్రమే. అన్ని వేళలు అతని ఆనందంలోనూ భాగం అయితేనే అది మనకు అప్పుడు అది నిలుస్తుంది. లేకపోతే ఇట్లా అవుతాం మనం. ఏమవుతుంది? మీరు ఇక్కడికి వచ్చినారు, మనం ఇక్కడ భూమి లోపల ఉన్నాం, ఎంతసేపు ఆనందిస్తూ ఉన్నాం? మీరు సినిమా హాల్ అంటారు, సినిమాకి పోతే ఆనందం అనుకుంటారు, అక్కడ ఉండదు. చూడండి, మన ఆనందానికి కూడా ఇక్కడ ప్రాబ్లం ఏంటిదంటే, భౌతిక జగత్తులో ప్రాబ్లం అంటే మీ ఆనందం మనం అంత సులభంగా రాదు. ఆనందం రావాలంటే మీరు ఖర్చు పెట్టాలి. ఏం ఖర్చు పెడతారు? 2.5 గంటల కోసం 500 రూపాయలు 300 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఊరికేనే ఆనందం రాదు. ఎవరైనా ఇస్తారా? ఒకవేళ వచ్చినా కూడా అది ఒక రోజు ఉండదు. మనం ప్రస్తుతం ఏం చేస్తున్నాం అంటే ఒక చిన్న ఆనందం కోసం, కొన్ని క్షణాల ఆనందం కోసం ఒక ఆత్మ అనే అద్భుతమైన శక్తిని మనం తాకట్టు పెట్టినాం. ఎంత మూర్ఖులం మనం. అందుకే కలియుగంలో నన్ను ఏమంటారు? కలియుగంలో వాళ్ళని సుమందమతి. మంద కూడా కాదు,
మూర్ఖులని కూడా కాదు, మూర్ఖులకు మూర్ఖులు. మంద సుమందమతయం అట్లా అని కాదు, మందభాగ్య. మనకు అదృష్టాలు కూడా లేవు. మనం ఏమనుకుంటాను, ఈ ప్రపంచంలో దొరికే ఆనందమే అత్యంత అద్భుతమైన ఆనందం అనుకుంటాం. అందుకే భాగవతం దేనితో పోల్చింది, గాడిదలతో పోల్చింది. ఎందుకు? గాడిద ఏమనుకుంటుంది, నేను ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడితే కొంచెం నా యజమాని కొంచెం గడ్డి పెడతాడు. కానీ గాడిదకి ఏం తెలియదు ఆ గడ్డి ఎక్కడి నుంచి వస్తాను. గాడిద ఏమనుకుంటుందంటే గడ్డి యజమాని నుంచి వస్తుంది అనుకుంటుంది. దీనికి ఏకైక ఆధారం నా యజమాని. కానీ ఆ యజమాని ఎక్కడి నుంచి తెస్తాడు గడ్డి? అడవి నుంచో లేకపోతే పొలాల నుంచో తీసుకొచ్చే. ఒకవేళ ఆ గాడిద అనేది ఫ్రీ ఉన్నది ఎక్కడ తినచ్చు కదా. చూడండి, మీరు అడవిలో చూపండి, కొన్ని వందల వేల జీవరాశులు ఉన్నాయా లేదా? వాటికి ఎవరు అన్నం పెడతాం? మనం పెడతాను. ఫ్యాక్టరీలు ఉన్నాయా? పొలాలలో మీరు యూరియా వేసి అవన్నీ వేసి చేస్తాను. ఎన్నో తింటాయి, పంటాయి, పడుకుంటాయి. సో ఇది భ్రమ. మనం గాడిద యొక్క భ్రమలో ఉన్నాం. ఏంటి? ఓ నేను కష్టపడాలి. చిన్నప్పటి నుండి మనకు నూరి పోస్తారు. ఏంటి? స్కూల్కి వెళ్ళు, కష్టపడు, సంపాదించు, బిజినెస్ చేయి. చూడు, వాళ్ళ కారు ఉంది నీకు లేదు, వాళ్ళ సైకిల్ ఉంది నీకు లేదు, వాళ్ళకి 100 మార్కులు వచ్చినాయి నీకు ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్. అన్ని రకాలుగా జీవి అనేది ఒక చట్టం లోపల బంధించబోయింది. మీరు కూర్చొని మీరు 24 గంటలు కూర్చొని ఆలోచించండి, మీరు దీని నుంచి బయటపడలేరు. మీరు విశ్లేషణ చేయండి, ఆలోచించండి. మీరు ఒక 20 కాఫీలు తాగండి, మీరు సినిమాలు చూడండి, ఒక రిలాక్స్ కండి, ఏదైనా ఆలోచించండి. ఎట్లా బయటపడాలంటే మీరు బయటపడలేరు. ఎందుకు బయటపడలేరు? సమాజం ఏమంటుంది? మరి ఉండాలంటే, మీరు పని చేయాలంటే, బతకాలంటే డబ్బు కావాలి కదా. అంతేనా? ఎన్ని రోజులంటే తల్లిదండ్రులను పోషిస్తారు. 20 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ ఏమంటారు? పని చేసుకో, ఇంట్లో ఉంటావు. ఆడపిల్ల అయితే పెళ్లి చేసుకుని, ఈ మధ్య ఆడపిల్లలు కూడా పెళ్లి చేసుకుని అందరూ జాబ్ చేస్తాను ఈ మధ్య. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు అల్లారముద్దుగా పెంచిన తల్లిదండ్రులు మిమ్మల్ని బయటికి పోమంటారు, అంటారా లేదు? అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మీకు. ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇంట్లో ఉన్నారు అనుకో, అమ్మని ఏమంటారు అని, ఇంట్లోనే ఉంటున్నారు కదా, వంట చేయొచ్చు కదా, సరిగా వంట చేయొచ్చు కదా, ఇవాళ అది టేస్ట్ లేదు, ఇవాళ ఇది టేస్ట్ లేదు. చూడు వాళ్ళు ఇట్లా బాగా చేస్తున్నాను, హోటల్ పోయినాను, చాలా బాగా చేసినారు, మంచి వాసన, ఎప్పుడు సేమ్ అదే వంట. నాన్న ఏమంటారు? చూడు వాళ్ళ కారు ఉంది, వాళ్ళ కారు ఉంది, మనకేంటి, మనకు 1 BHK ఉంది, 2 BHK కావాలి. సో ప్రతి ఒక్కరు అనేది ఒక విడదీయరానటువంటి చట్టం లోపల మనం బంధింపబడ్డా. మీరు బయటికి రాలేరు. మీ సొంత శక్తితోటి కానీ, ఆలోచన విధానంతో కానీ, మీరు ఎంత సముద్రంలో ఈదితే మీకు ఒడ్డు అవ్వబడదు అన్నట్టు, ఈ సంసార సాగరం లోపల బంధింపబడిన వారు తమ సొంత ఆలోచనతో కానీ, శక్తితో కానీ, బుద్ధితో కానీ బయట పడలేరు. అసాధ్యం. అప్పుడు మనం ఏమనుకుంటాం? మనం అప్పుడు విక్టిమైజేషన్ చేసుకుంటాం. చూడు, జీవి అనేది ఎంత తెలివి చూడండి. అప్పుడేమనుకుంటాం మనం? నా బాధలకు ఎవరు కారణం? వాళ్ళు, వీళ్ళు, వాళ్ళు. అమ్మ ఏమనుకుంటుంది? పిల్లలు సరిగ్గా చూడడం లేదు, మా భర్త సరిగ్గా చూడడం లేదు అనుకుంటారు. భర్త ఏమనుకుంటాడు? భార్య సరిగ్గా ఉంటారు. పిల్లలు ఏమనుకుంటారు?
మా టీచర్ మార్కులు సరిగా వేయలేదు, నాకే కనుక బైక్ ఉంటే ఎంత బాగుండేది, మొబైల్ ఉంటే ఎంత మొబైల్లో చదువుకునేది. అన్ని జీవికి ఎంత తెలివి అంటే తన అశాంతికి తన స్థితికి కారణం ఎవరు అనుకుంటుంది? అందరూ వేరే వాళ్ళే. నేను చాలా మంచివాడిని, మంచిదాన్ని, నాలో ఎటువంటి లోపం లేదనుకుంటుంది జీవి. ఇదే పెద్ద తప్పు. మన స్థితికి కారణం, మన పరిస్థితికి కారణం ఎవరు? మనమే. పిల్లి ఏమనుకుంటుందంటే, పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకుంటుంది. ఏమనుకుంటుంది? ఎవరు చూడడం లేదు, ఏంలా. మనం ఏమనుకుంటాం? అతడు కారణం, ఇతను కారణం, బాస్ కారణం, ఆఫీస్కి లేట్ పోతే ట్రాఫిక్ కారణం, బెంగళూరులో ట్రాఫిక్ ఎక్కువ. అన్ని కారణాలు. ఎందుకు? జీవి చూడండి తెలివి. భగవంతుడినే మోసం చేసినాం మనం. ఇంక వేరే వాళ్ళకు లెక్క. సాక్షాత్తు ఎవరైతే మన కోసం పరితపిస్తారు, తన ప్రేమను కండిషన్ లేకుండా. భగవంతుని ప్రేమ ఎటువంటిది? కండిషన్లు ఉన్నాయి. కండిషన్ సప్లై అంటారు. మీకు డిస్కౌంట్ ఇస్తే మీరు పోతారు, షాపింగ్ మాల్ పోతే అన్ని స్టార్ ఉంటుంది. మీరు కూడా ఇంట్లో సంతోషంగా ఉంటే మీ కండిషన్ సప్లై. మీరు అనుకోవద్దు. ఇది ఎందుకంటే, ఎందుకు చెప్పండి? ఇదేంటే అంటే ఒకరిని తప్పుపడ్డాన్ని కాదు, కానీ జీవి అనేది చాలా హెల్ప్లెస్. నీ సంతోషానికి నువ్వే ఇంకొకరి మీద ఆధారపడాలి. నువ్వేమిస్తావు ఇంకొకరికి? నువ్వు ప్రతిక్షణం నువ్వే చావు దగ్గర అవుతాను, నీవే చాలా లిమిటెడ్. ఇతరులకు నువ్వు ఇచ్చలేదు. కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అది. మనమే పర్మనెంట్ కాదు, మన దగ్గరనే శక్తి లేదు. మన శక్తి చాలా తక్కువ. ఎందుకంటే మన ప్రకృతి లోపల మన లక్షణం అది. మన ఆనందం అనేది ఇండిపెండెంట్, స్వతంత్రంగా కాదు మన ఆనందం. మీకు ఆనందం కావాలంటే ఇంకొకరు కష్టపడాలి, అది మర్చిపోతాం మనం. ఈరోజు మీరు సమయానికి మీరు ఆఫీస్కి పోయినా, మీరు అంటే ఇంకొకరు వంట చేస్తాను, పొద్దున్న లేస్తారు, మీకు అన్ని రెడీ చేస్తారు, వంట చేస్తారు, అన్ని బట్టలు చూపరు, అన్నీ చేస్తారు. భర్త అయితే బయట ఎవరైనా సరే జాబ్ చేస్తారు, వస్తారు పిల్లలు, ప్రతి ఒక్క. అంటే మనం ఆనందించుతున్న ఈ క్షణంలో అంటే దాని అర్థం ఏంటి? మన ఆనందం ఇతరుల మీద, ఇతర వస్తువుల మీద ఆధారపడి ఉన్నది. అది ఎప్పుడైతే మనం గుర్తుంచుకుంటాం, అప్పుడేమనుకుంటాం మనం? నేను స్వతంత్రుణ్ణి కాదు, నేను స్వతంత్రురాలిని కాదు. కానీ ప్రపంచం అంతా ఏమి నూరిపోస్తుంది మీకు? మీరు స్వతంత్రులు. ఇంకొక ఫిలాసఫీ ఉన్నది, ఏంటి? సముద్రాన్ని తాగొచ్చు అంట. యూ కెన్ డ్రింక్ ఓషన్, యూ కెన్ బికమ్ గాడ్. ఏం గాడ్? నీకే దిక్కు లేదు. అతను భగవంతుడు అన్న పదానికి అర్థం ఏంటిది? 6 శక్తులు సైమల్టేనియస్గా, అన్లిమిటెడ్గా ఉంటారు. అతను భగవంతుడు అంటే కేవలం ఒక చిన్న అది దాన్ని ఏమంటారు? డెఫినేషన్. భగవంతుడు అంటే ఎవరు? అందం, ఆనందం, బుద్ధి, తెలివి, శక్తి, వీటన్నిటినీ ఎవరైతే అనంతంగా ఏకకాలంలో కలిగి ఉంటారో అతడు భగవంతుడు. సామాన్య అర్థం కాదు భగవంతుడు అంటే. కానీ కొందరు ఏమని డిక్లేర్ చేస్తారు? నువ్వే గాడ్, నువ్వే స్వతంత్రం. ఇప్పుడు బిల్ గేట్స్ ఉన్నాడు, వృద్ధాప్యంలో పోతాడా లేదా? ఇంకొక 8 సంవత్సరాలు బతుకు, ఇంకో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బతుకుతాడు అంతే. పోయిందా? అన్ని పోయినాయా? లేదు, ఫోటోలు మాత్రమే ఉంటాయి. సో అంత చీప్గా డెఫినేషన్ భగవంతుడు అంటారు కొందరు.
ఈ స్వతంత్రత అనేది మన ప్రపంచాన్ని కలియుగంలోకి పూర్తిగా, కలియుగం ఆఫ్ కోర్స్ డిస్టైండ్ అన్నట్టు. ఏంటిది డిస్టైండ్? మీ అన్నీ తగ్గుతా అంటే మన వయసు అని తెలుసు కదా. మన కలియుగంలో ఒక లక్షణం ఇప్పుడే మనకు అవపడతారు. సడన్గా వరదలు వస్తాయి, సడన్గా మీకు 50 డిగ్రీలు చేరిపోతుంది, ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువైతాయి, తినడానికి తిండి ఉండదు. కలియుగ చివరం లోపల ఒకరినొకరు చంపుకొని తింటారు, ఎందుకంటే ఏం దొరకదు మరి. సో ఈ స్వతంత్రత అనేది కలియుగాన్ని మీకు ఒక 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 సిమ్టమ్ అన్నట్టు. స్వతంత్రత భావన అంటే మీరు సంపాదించుకోవచ్చు, మనం చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది. మీకు సపరేట్ రూము, సపరేట్ మొబైలు, దానికి లాక్స్, మొబైల్ లాక్, మొబైల్లో కూడా ఇంకో లాక్స్, ప్రతి అప్లికేషన్కి ఒక లాక్, వాట్సాప్ చాట్ లాక్, టెలిగ్రామ్ లేదు. చూడండి, స్వతంత్రత అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. సమాజం స్వతంత్రం అనుకుంటే మళ్ళీ దేశాలు కూడా స్వతంత్రత అని ప్రకటించుకుంటే ఏం స్వతంత్రత? రోజు మనం చావుకు దగ్గర అవుతాను, స్వతంత్రమా? అందుకే ఇటువంటి అసలైన ప్రశ్నలు కృష్ణ చైతన్యాన్ని చూపెడుతుంది. మీకు అంత ఈ ఏదో సమాజం లోపల ప్రశ్నలు ఎట్లుంటాయి, మీరు జాబ్ ఎట్లా చేయాలి, మీరు కొన్ని ప్రశ్నలకు ఉంటుంది మీకు. కానీ కృష్ణ చైతన్యం మాత్రం వీటన్నిటికీ భిన్నం, డిఫరెంట్. మీకు వేర్ల నుంచి మీకు సమాధానం లభిస్తుంది. అసలు ఆనందం అంటే ఏంటిది? ఆనందం కాదు, ఇది ఇల్యూజన్. ఈ ఆనందంతో మనం ఇంకా మాయ లోపల కూరుకుపోతాం. గాడిదలు కావద్దు మీరు. కృష్ణ చైతన్యం లోపల మనకి ఇటువంటి అసలైన సమాధానాలు లభిస్తాయి. అందుకే ఇక్కడ యుధిష్ఠిర మహారాజు ఏం చేసినాడు? రివర్స్ ప్రాసెస్. అంటే తన ఈ పంచభూతాలను మళ్ళీ ప్రకృతిలో కలిపేస్తున్నాడు. ఇక్కడ ఏం చెప్పినారు? పంచభౌతిక దేహములను త్రిగుణమునందు లయముగా, అంటే ఈ పంచభూతాలను 3 త్రిగుణం లోపల కల్పించి మళ్ళీ ఆ త్రిగుణం లోపల బ్రహ్మం లోపల. సో అప్పుడప్పుడు మీకు కాంప్లికేట్ అనిపిస్తుందా లేదు? ఇవన్నీ ఒక దిక్కు సమాజం ఏం చెప్తుంది? కష్టపడాలి. మీరు రేస్లో ఉన్నాం. మనం రేస్ అంటే రోలర్ కోస్టర్ మీద ఉన్నారు, మీరు ఆగలేరుగా. మనం త్రోసివేయబడ్డం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏదో భాగవతం క్లాస్లో కొంచెం 10 నిమిషాలు ఆలోచించి ఇందిరా క్షణం మనం బయటికి పోయినాం అనుకో, మళ్ళీ రోడ్డు చూస్తే మళ్ళీ అన్నీ గుర్తుకొస్తాయి. రేపు ఆఫీస్కి పోవాలా, ఇంట్లో వంట చేసుకోవాలా, సామాన్లు తెచ్చుకోవాలా, కష్టపడాలి. అప్పుడప్పుడు చాలా మంచిది స్ట్రగుల్ ఉంటే మంచిది జీవితంలో. స్ట్రగుల్ లేదనుకుంటే డేంజర్. మీరు అంత బాగున్నది అనుకో, ఈ ప్రపంచంలో సెటిల్ అయ్యడానికి ప్రయత్నిస్తారు, అది ఇంకా డేంజర్. బయట వాళ్ళకంటే మనం చాలా మంచి స్థితిలో ఉన్నాం. బయట వాళ్ళకి ఏంటిది? చనిపోని నెక్స్ట్ జీవితం కుక్క అయ్యదు. కానీ చూడండి ఎంత అజ్ఞానం లోపల ఉన్నారు. మాయా ప్రభావం అనేది. అందుకే ఇంద్రుడు ఒకసారి పంది లెక్క నారదుడు ఏం చెప్పినాడు? ఒకప్పుడు ఇంద్రుని భోగ వాక్యాల్లో ఉన్నామంటే. కానీ చూడండి, అజ్ఞానం అనేది కప్పివేస్తుంది మనని. వాళ్ళకంటే మనం చాలా నయ్యం. సో మీకు అన్ని స్ట్రగుల్ అయ్యాలి. ఒక సైడ్ ఏమో కష్టపడాలి, ఒక సైడ్ జాబ్ చేయాలి, ఇంగ్లీష్ చదువుకోవాలి, కెమిస్ట్రీ చదువుకోవాలా. ఇక్కడనేమో భాగవతం ఇట్లా చెప్తుంది, ఇదంతా మాయ అని. మాయ అసలు మాయ అంటే ఏంటిది? భగవంతుని ఇప్పుడు ఈ శక్తి అనేది మాయ కాదు, ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి మనం.
ప్రపంచంలో ఉన్న శక్తి కానీ ఇటువంటి మీరు జ్ఞానం కావండి, యూనివర్సిటీ స్టడీస్ కానీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మీ బిజినెస్ ఇవన్నీ మాయ కాదు. ఆ శక్తిని మీరు ఎట్లా చూస్తున్నారు, మీరు ఒక వ్యక్తిని కానీ ఒక వస్తువుని కానీ ఎట్లా చూస్తున్నారు అది ముఖ్యం. దాన్ని మీ స్వలాభం కోసం, మన ఆనందం కోసం వినియోగించుకొని ఎప్పుడైతే మనం వీటన్నిటికీ మూల కారణమైన వ్యక్తిని ఎప్పుడైతే మర్చిపోతామో అది తప్పు. మీరు ఇంట్లో కూర్చున్నప్పుడు హాయిగా మీరు డైనింగ్ టేబుల్ పోగానే అన్నీ ఉన్నాయనుకోండి, మంచి చారు, పప్పు, స్వీట్ అవన్నీ ఉన్నాయి, తింటారు, బాగా ఆనందంగా అంటుంటారు. కానీ అది చేసిన వాళ్ళని గుర్తు చూసుకోవద్దు, ఎట్లా అనిపిస్తుంది? మంచిదే మంచిదే అది కాదు కదా. ఇంట్లో పోయినా కష్టపడి మీరు మీ పిల్లలు కానీ మీ భార్య ఎవరైనా గుర్తించలేదు అనుకో, మీకు ఎట్లా అనిపిస్తుంది? రోజంతా కష్టపడి గుర్తింపు లేదు, ఏం లేదు, ఇంటికి అనిపిస్తుంది లేదా? కలుక్కుమంటుందా లేదా హృదయం లోపల ఎవరికైనా? మరొక్కసారి ఆలోచించండి, మన అస్తిత్వానికి కారణం ఏంటిది అసలు? ఈ రోజులో మనం ఆనందంగా ఉన్న ఈ ప్రపంచంలో బతుకుతాను అంటే ఫర్గెట్ అబౌట్ అవన్నీ. మీరు జాబ్ చేస్తాను, మీరు ఇంట్లో ఉంటున్నది పక్కన పెట్టండి. ఈ భూమి అనే ప్రదేశంలో మనం ఇప్పుడు ఉన్నామంటే కారణం ఏంటి? మీరు ఎడారిలో ఉండగలుగుతారు? ఉంటారు? 2 రోజులు చనిపోతారు. మీరు ఎడారిలో వేసినాం అనుకోండి, ఉంటామా? మనం సముద్రంలో వేసినాం అనుకోండి, 5 నిమిషాలు చనిపోతారు. ఒక్కసారి చూడండి మనం ఎంత డిపెండెన్స్. మన ఆనందానికి అసలైన కారణం ఎవరు? అది గుర్తు తెచ్చుకోవాలి. ఈ ప్రకృతి ఎక్కడి నుండి వచ్చింది, ఈరోజు ఈ భూమి నా శరీరం ఎక్కడి నుండి వచ్చింది, అని తెలివి ఎవరు ఇచ్చినారు? అన్ని ఇంటర్మీడియట్ రీజన్స్ తోటే మనం స్ట్రగుల్ అవుతాం. కానీ మూల కారకుని ఎప్పుడైతే మనం మర్చిపోతాం అప్పుడు అసలైన అది చాలా తప్పు. అప్పుడు మీ ఆనందం కూడా పరిమితం. అప్పుడు భగవంతుడు ఏమనుకుంటాడో, ఓకే నువ్వు స్వతంత్రంగా ఆనందించాలనుకున్నప్పుడు ఈ భౌతికమైన కృత్రిమమైన ప్రపంచం సృష్టించినాడు. అందుకే చూడండి, మీ ఆనందం అంటే శాశ్వతంగా, అన్నిటికీ టర్మ్స్ అండ్ కండిషన్. కష్టపడితే ఆనందిస్తారు, లేకపోతే లేదు. ఇక్కడ అన్ని ప్రేమలు కానీ సంబంధాలు అన్నీ ఇక్కడ ఈక్వేషన్స్తో నిండి ఉన్నాయి. అసహజమైన ప్రపంచం. ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి మనకు. ఎట్లా మరి? ఒదికి కష్టపడాలి, ఒదికు ఒక సైడ్ అట్లా అంటారు, ఒక సైడ్ ఇట్లా అంటారు. సహజం అది. మీరు భక్తి లోపల మనం మొదటి మెట్టేసినప్పుడు ఇవన్నీ సహజం. ఎందుకంటే కొన్ని వందల వేల జన్మల నుంచి మనం రివర్స్ చేస్తాను ప్రాసెస్ను. అంత ఈజీనా? అంత సులభం కాదు. ఒక 100 km/h ఒక వాహనం పోతాను స్పీడ్గా, ఒకటేసారి టర్న్ అవుతుందా? ఒకవేళ అయితే ఏమవుతుంది? యాక్సిడెంట్ అయింది. అందుకే మనకు 100,000 జన్మల నుంచి స్వతంత్రంగా జీవించడానికి అలవాటు పడ్డాం. కొంచెం ఓపిక, టాలరెన్స్ ఉండాలి. హ్యూమిలిటీ, టాలరెన్స్. ఇంకా సులభం అయిపోయింది అసలు కలియుగంలో. మన కృష్ణ చైతన్య ప్రభుపాదుల వారు చేయబట్టి మన భక్తి సాధన అనేది చాలా సులభం అయిపోయింది. మనం ఈ అదృష్టాన్ని మనం చాలా తేలికగా తీసుకుంటున్నాం. కానీ చూడండి, మీకు ప్రసాదం, టెంపుల్, మీకు భక్తిని పాటించడానికి ఒక భక్తులు ఉన్నారు, ఒక ఆర్గనైజేషన్, ఒక సంస్థ ఉన్నది. ఇంకా అదృష్టం ఎక్కడ కావాలి? కొన్ని నియమాలు పాటించాలి అంతే. మనం 4 విధి విధానాలు పాటించాలి. ఏంటిది? మీట్ ఈటింగ్ చేయకూడదు, ఇంటాక్సికేషన్, సెక్స్ కానీ, గ్యాంబ్లింగ్ కానీ చేయకూడదు. ఎందుకంటే అవి భక్తికి అవరోధాలు. మీ ప్రోగ్రెస్ అనేది ఒక స్టెప్ ముందు వెళ్తారు, మళ్ళీ 2 స్టెప్లు వెనకేస్తారు. హాయిగా ఆడుతూ పాడుతూ మన భక్తిని మనం చేసుకోవచ్చు. మన ఇస్కాన్ కృష్ణ చైతన్య సంఘంలో మాత్రమే ఇది సాధ్యం. మళ్ళీ ఇటువంటి అవకాశం మనకు అనాలిసిస్ చేసే తెలివి మనకు అంత లేదు. మీరు ఎంతసేపు కూర్చుంటారు బుక్కులు చదివి, పుస్తకాల్లో ఉంటా? అంత ఓపుకున్నది ఎవరికైనా? నేనెవరిని, ఎక్కడి నుండి వచ్చినాను, ఈ క్షణాలు లేదు. ఇవన్నిటికీ సమయం పడుతుంది. అంత సులభంగా మీకు జ్ఞానం రావాలంటే కొంచెం
దానికి సులభం పడుతుంది. అందుకే మనం ఏం చేయాలి, ఫస్ట్ భక్తి లోపల మొదటి మెట్టు ఏంటిది, మన ఇంద్రియాలను భగవంతుని సేవలో నియోగించడానికి మనం దానికి దానికి సేవ చేయాలి. అందుకనే సేవ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రసాదం సేవ చేయడం కానీ, మనం తినడం కూడా సేవనే మనకు. అందుకే ఈ చాలా కాంప్లికేటెడ్ నెట్వర్క్ ఇది. జీవి అనేది ఈ భౌతిక ప్రపంచంలో ఎట్లా కూరుకుపోయాను అనేది చాలా కాంప్లికేటెడ్, చాలా కష్టం. జ్ఞానంతో బయట రావడం అసాధ్యం. కేవలం భక్తితోటి మాత్రమే సాధ్యం. మూలం దానికి ఒక రకమైన పర్ఫెక్ట్ ఆన్సర్ ఉంటుంది. ఎందుకంటే అది సహజమైన పద్ధతి మనది. సహజంగా మనం ఒకరికి సేవకులం, భగవంతుడి సేవకులం. అన్ఫార్చునేట్గా మనం ఈ భౌతిక ప్రపంచంలో ఇప్పుడు మనం దానికి క్వశ్చన్ వేసి ఎట్లా చేయాలంటే కష్టం. అటువంటి సత్వగుణం మనకు ఇప్పుడు లేదు. మన మైండ్ లోపల వందల వేల కోట్ల రకాల ఆలోచనలు ఉంటాయి. ఎందుకంటే ఏం చేద్దాం, కలియుగం మంద సుమందమంతయో మంద భాగ్య. కానీ ఇటువంటి కలియుగంలో కూడా, ఇటువంటి చాలా నీచమైన స్థితిలో కూడా మనకు అద్భుతమైన అవకాశం ఏమున్నది ఇప్పుడు కలియుగం లోపల? హరినామ జపం. హరినామ జపం తీసుకున్నామా, కొన్ని ప్రసాదం చేసినారా, కొన్ని కీర్తనలో డ్యాన్స్ చేసినారా, భగవంతుని చూసినారా, కొన్ని ఫెస్టివల్ చేసినారా, సింపుల్ లైఫ్. అన్నేసరి కాంప్లికేట్ చేసుకోవద్దు. మీరు ఎంత కాంప్లికేట్ చేసుకుంటే అంత కూరుకుపోతుంది. ఊబి లాంటిది ప్రపంచం. ఎటువంటిది? మీరు ఎంత బయటికి రావాలని ప్రయత్నిస్తారో అంత బయట లోపలికి పోతారు. ఎవరన్నా ఒకరు వచ్చి మిమ్మల్ని బయటికి తీయాలి అంతే. రాము. మీరు ఒంటరి కూర్చొని నేను చదువుకుంటాను, నేను ఒంటరి కూర్చొని జపం చేస్తాను, అది ఎన్ని రోజులు చేస్తారు? మీరు చేయలేరు. భక్తుల సాంగత్యం లోపల, ఒక గురువుల యొక్క ఆచరణ లోపల మాత్రమే సాధ్యం భక్తి. ఎందుకంటే మీరు ఆనందం ఒకరు ఉండలేరు. మీ ఆనందానికి మనం ఏంటంటే డిపెండెంట్. మన అస్తిత్వం ఎటువంటిది? మీరు ఒకరి మీద ఆధారపడాల్సిందే అంతే. స్వతంత్రత అనేది లేదు. స్వతంత్ర అనేది ఇల్యూజన్, మాయా. మరి ఎవరి మీద ఆధారపడతారు? బాస్ మీద, ఎవరి మీద ఇవన్నీ కావు. ఎందుకంటే వాళ్ళకే దిక్కులే, మిమ్మల్ని ఏం చూసుకుంటారు. అందుకే భక్తుల సాంగత్యం లోపల గురువు చెప్పిన సూచనల ప్రకారం, భక్తి ప్రకారం చాలా సులభంగా చేసుకోవాలి. చాలా సింపుల్గా ఉండాలి మైండ్ భక్తి లోపల. ఏం చెప్పినారు అది చేస్తే చాలు. ప్రభుపాదులు ఏం చెప్పినారు, మన తోటి భక్తులు ఏం చెప్తాను, టెంపుల్ ఏం చెప్తాను, మీరు చాలా సులభంగా పాటించినారు అనుకోండి, చేసినట్టు చేస్తే మీ లైఫ్ సక్సెస్. లేకపోతే పునశ్చర్విత చర్వనాన, చేసిందే చేస్తాం. ఆనందం అనేది మీరు అందులో ఎత్తుక్కుంటారు. ఈ జన్మ లోపల మనిషి అవుతారు, ఇంకో జన్మలో దిక్కులేదు ఏమవుతారో. మీ సెర్చ్ ఏంటిది? ఆనందం దొరకదు. ఆనందం అనేది ప్రపంచంలో దొరకదు. ఒక చుక్క ఆనందం దొరుకుతుంది. మీరు అప్పుడు అని దొరికింది సార్, మళ్ళీ పరిగెత్తి ఇంకొక జీవి. సో ఫినిష్ చేసుకోవాలంతే. మానవ జన్మదని అత్యంత దుర్లభం. ఈ జన్మ లోపల మరి కాంప్లికేట్ అయ్యేమన్న ప్రాసెస్ ఏం కాంప్లికేట్ కాదు. మనం అందరితో పోలిస్తే, అన్ని యుగాలతో పోలిస్తే మనం చాలా అదృష్టవంతం. వాళ్ళు వందల వేల సంవత్సరాలు తపస్సు చేస్తే వాళ్ళకు ఆత్మసాక్షాత్కార జ్ఞానం వచ్చేది. బుద్ధుడు చూడండి, బోధి చెట్టు కింద ఆయన కూర్చొని ఒక దగ్గర కూర్చొని అన్ని ఇడిచిపెట్టి, మేము కూర్చుంటాం. మనం మీ మొబైల్ రింగ్ అవుతుంది, పిల్లలు ఏడుస్తూ అంటారు, బాస్ ఫోన్ వస్తూ ఉంటుంది, అన్ని పట్టి పీడిస్తే మనల్ని. ఒక జంతువుని ఎట్లయితే క్రూరముగాలో మీరు డిస్కవరీ ఛానల్లో అట్లా చూస్తే తెలుస్తుంది. ఎట్లా చంపుతాయి జంతువుని? ఒక డీర్ కానీ ఉంటే చూపిస్తారు కదా కొన్ని వీడియోల్లో, టైగర్లు వచ్చి. ఏమన్నా కనికరం ఉంటుందా వాటికి? అయ్యో దానికి నొప్పి అవుతుంది, అరుస్తుంది, ఏమని ఉంటుంది? మన పరిస్థితి కూడా అంతే.
అయ్యో నువ్వు చనిపోతాను ముచ్చుకు దగ్గర ఎవరన్నా అంటారా మిమ్మల్ని? అందరు చనిపోతారు, ఏముంది ఇదని? చూడండి, ఎవ్వరి మీద దయ చూపరు. ఇది 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 నిజం. ఇది ఇది ఒక విమర్శ అని కాదు. ఎందుకంటే అందరూ అంతే. ఒక రక్షకుడు అన్నవారు లేరు ఈ ప్రపంచంలో. మీకు ఏకైక రక్షకుడు ఎవరు? భగవంతుడు మాత్రమే. మన సహజమైన గుణం అదే. సొంతంగా రక్షణ, సొంతంగా ఆనందం మనకు సాధ్యం కాదు. ఇది వైరాగ్యం అని కూడా కాదు, నిజం. దీన్ని వైరాగ్యం అన్నారు. ధీరంగా ఉన్నవారు యాక్సెప్ట్ చేస్తారు. అర్జునుడు ఏమన్నా యుద్ధం చూసినాడు, అయ్యో మా అన్నున్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, మా గురువు ఉన్నాడు, వీళ్ళని ఎట్లా చంపాలి? ఇల్యూజన్. తర్వాత కృష్ణుడు ఏమన్నాడు, అంత జ్ఞానం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ జ్ఞానం రావాలంటే నువ్వు సరెండర్ కావాలి గురువుకు. గురువు చెప్పినట్టు చేయాల. కృష్ణుడు అన్నాడు నువ్వు చెయ్యి, ఇది చెయ్యి, ఇది అన్నప్పుడు చేసినాడు ఆయన. మనం కూడా కొన్ని యాక్సెప్ట్ చేయాలి, ఫ్యాక్ట్స్ యాక్సెప్ట్ చేయాలి. వైరాగ్యం కాదు, సమాజానికి వ్యతిరేకంగా కూడా కాదు. సమాజం అనేది వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేస్తారు, మీ ఇష్టం ఉన్నట్టు మీరు చేయండి. మీ ఇష్టం కూడా మనం శాస్త్రానికి అనుగుణంగా చేస్తాను కదా. మీరేం తప్పు చేయట్లేదు, వాళ్ళు తప్పు చేస్తున్నారు. శాస్త్రయుక్తంగా మీరు చేసినప్పుడు మీకు ఎటువంటి, మీకు ఈ లైఫ్లో కాకపోతే ఇంకో లైఫ్లో సక్సెస్ అవుతారు. కానీ సక్సెస్ ఇది గ్యారంటీ, అది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే శాస్త్ర విరుద్ధంగా ఒక పద్ధతి ప్రకారం చేయడం వాళ్ళకి సక్సెస్ అనేది లేదు. నువ్వు అంబానీ కానీ ఎంత అన్నీ విడిచిపెట్టుకోవాల్సింది ఎవరైనా. గురువు చెప్పిన ప్రకారం మీరు చేస్తే మూర్ఖులైనా ఓకే. గురువు ముందు మూర్ఖులు ఉండడం చాలా మంచిది. డబ్బు లేదు, ఆనందం లేదు, అది లేదు, ఇవన్నీ టెంపరీయా. భగవంతుడు ఒక దేహాన్ని ఇచ్చినాడు, ఒక పరిస్థితిని ఇచ్చినాడు. కనీసం తిండి అయితే ఉన్నది కదా మీకు. ఏమో సపోజ్ బై ఛాన్స్ ఏమన్నా మీకు ఏమన్నా వ్యాధి వచ్చింది అనుకోండి, అది కూడా భగవంతుని లీలలో భాగం. ఓకే, మీకు భగవంతుడు రాసి పెట్టినాడు. కానీ ఎవరో ఒకరు చనిపోయారు, ఎప్పుడొకరు చనిపోవాల్సిందే. సో ఈ విధమైన మీరు భగవంతునితో సంబంధాన్ని సృష్టించుకున్నట్లయితే, గురువుతో సంబంధాన్ని సృష్టించుకున్నట్లయితే అప్పుడు మన జీవితం సక్సెస్ అవుతుంది, గ్యారంటీ. మీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, లాస్ వచ్చినా, ఏదైనా సరే అన్ని వేళ లోపల సర్వావస్థల ఎప్పుడైతే భగవంతుడు అనే వ్యక్తి నా జీవితంలో ఉన్నాడు, నా కష్టానికి, సుఖానికి అన్నిటికీ అతడే కారణం, గురువు కారణం అని మనం అనుకున్నప్పుడు, ఒక దృఢమైన సంకల్పం మన మనసులో ఉన్నప్పుడు అన్ని కష్టాలను మీరు దాటగలుగుతారు. మీకు తెలియదా భగవంతునికి? మీకు తెలియదా మీకు ఆ జీవితంలో ఏముందని? చెప్పనవసరం లేదు. మళ్ళా అయ్యో నన్ను దీని నుంచి బయటపడే, దాని నుంచి ఒకప్పుడు ఉంటుంది, ప్రే అనేది ఉంటుంది. ఎందుకంటే అప్పుడప్పుడు నొప్పిని మనం తట్టుకోలేక మనం అనొచ్చు, గుడ్. కానీ డిమాండ్ చేయొచ్చు. డిమాండ్ చేసి నాకు భగవంతుడు ఏం చేయట్లేదు, నేను ఇచ్చిపెడతా అనేది మీకు తెలియకుండా భగవంతుని తెలియకుండా ఎట్లుంటుంది చెప్పు. ఆయన తెలియదా? అన్నీ తెలుసు. ఏదో ఉంది, ఏదో పాపం చేసినాం మనం, దానికి ప్రతిఫలం అనుభవించాలి. సో ఇటువంటి ఎప్పుడైతే మీరు సంబంధాన్ని సృష్టించుకుంటారో భగవంతుడితోటి కానీ, భక్తులతోటి కానీ, కృష్ణ చైతన్యంతో గురువుతో ఒక సంబంధాన్ని సృష్టించుకొని దానికి అనుగుణంగా ఎట్లయితే మీరు పని చేస్తారో అప్పుడు ప్రయోజనం అనేది గ్యారంటీ. సంబంధ విధేయ ప్రయోజనం ఖచ్చితంగా మీకు ఫలితం వస్తుంది. ఎందుకు గ్యారంటీ ఎవరిచ్చినారు? అల్లాటప్ప గ్యారంటీ కాదు అది. ఎవరో మీరు కంపెనీలో గ్యారంటీ ఇస్తారు, ఇది 100%, ఎన్రోల్ 100%, కంపెనీనే ఉండదు. గ్యారంటీ ఎవరిచ్చినారు? నమ్మకం, ఫెయిత్, విశ్వాసం. మిమ్మల్ని అత్యంత ప్రేమించే వ్యక్తి అతనే, ఇంకెవ్వరు కాదు. ప్రేమను ఇచ్చే వ్యక్తి, ఆనందాన్ని ఇచ్చే వ్యక్తి ఒకరే అతడు భగవంతుడు మాత్రమే. మిమ్మల్ని మన ఆనందాన్ని మనం సృష్టించగలుగుతామా? మీరు బతకాలంటే గాలి కావాలి, కూర్చోవాలంటే అది కావాలి. మీకు ఎక్కడ ఆనందం? గాలి లేకుండా బతకగలుగుతారా? నీళ్ళు లేకుండా బతకగలుగుతామా?
తిండి లేకుండా బతకగలుగుతామా? ఆనందం అనేది ఇక్కడ అబద్ధం. ఇది కేవలం ఆనందాన్ని సృష్టించే వ్యక్తి, ఇచ్చే వ్యక్తి కేవలం భగవంతుడు మాత్రమే. గుర్తుంచుకోవాలి. అందుకే జపం చేసినారా, ప్రసాదం తీసుకున్నారా, డ్యాన్స్ చేసినారా, ఫెస్టివల్ చేసినారా, సింపుల్ లైఫ్. సింపుల్గా పోతే చెప్పినట్టు చేసినారా అవుతుంది, లేదా అంతే. డిస్కవరీ ఛానల్ లెక్క చూసుకోవాలి. అందరూ పీక్కు తింటారు. భాగవతంలో చెప్పబడింది, మిమ్మల్ని అందరినీ దోచుకుంటారు ఇక్కడ, మనల్ని. సో ఏది కావాలి మీకు? సింపుల్గా ఉండి చెప్పినట్లు, భగవంతుడు చెప్పినట్లు విని భగవంతుని దగ్గరికి వెళ్తామా, గురువు చెప్పినట్లు చేస్తామా, లేక దెబ్బలు తింటారా? మీ ఇష్టం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతానికి జగద్గురు శ్రీల ప్రభుపాద.